నిన్న జరిగిన యాపిల్ ఈవెంట్లో చాలా కొత్త విషయాలు ఉన్నాయి. అండ్ అందులోనే ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేశారు. ఇంకా యాపిల్ వాచెస్లో 10 సిరీస్, ఇంకా ఎయిర్పాడ్స్ నుంచి 4th జెన్, అలాగే ఎయిర్పాడ్ మ్యాక్స్ కూడా లాంచ్ చేశారు. చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాకింగ్ అబౌట్ ద యాపిల్ వాచ్ 10 సిరీస్, ఇందులో చాలా చేంజెస్ వచ్చాయి, అలాగే కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడితే, డిజైన్ హ్యాస్ బీన్ బికమ్ థిన్నర్ విత్ బిగర్ బ్యాటరీ అండ్ బిగర్ డిస్ప్లే గురించి మాట్లాడితే, ఇంత ముందుతో ఉన్న బిజిల్స్ కంటే కూడా ఇప్పుడు చిన్నగా చేయడం వల్ల విత్ రౌండ్ కార్నర్స్ డిస్ప్లే సైజ్ అనేది పెరిగింది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడితే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు ఈసారి. సో 30 minutes ఛార్జింగ్ తో మీకు 80% బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుందంట. నెక్స్ట్ కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఇందులో హెల్త్ కి సంబంధించి స్లీప్ యాప్నియా డిటెక్షన్ అనే ఫీచర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. దీనివల్ల మీరు స్లీప్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే బ్రీతింగ్ ప్యాటర్న్స్ అనేవి స్టాప్ అవుతాయో, అంటే మీరు ఊపిరి తీసుకోవడం మధ్యలో ఆగిపోవడం అనేది ఒక మెడికల్ కండిషన్. సో దీన్ని డిటెక్ట్ చేసి మీకు ఒక మెడికల్ డయాగ్నోసిస్ అనేది మొత్తం ఇస్తుంది. అలాగే ఇక స్విమ్ వర్కౌట్స్ గురించి మాట్లాడితే, ఈసారి కొత్తగా కస్టమ్ స్విమ్ వర్కౌట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు. సో డైవర్స్ కి, అథ్లెట్స్ కి, అలాగే స్విమ్మింగ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో 2 యాప్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు, నేమింగ్ టైడ్స్ అండ్ డెప్త్. టైడ్స్ యాప్ అనేది మీరు స్విమ్మింగ్ చేసినప్పుడు టైడ్స్ హై వేవ్స్ ఉన్నాయా, లో వేవ్స్ ఉన్నాయా, ఇలాంటి ప్యాటర్న్ మొత్తం డిటెక్ట్ చేసి మీకు ఒక అనాలిసిస్ ప్రెజెంట్ చేస్తుంది. అండ్ టాకింగ్ అబౌట్ ద డెప్త్ యాప్, మీరు డైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత డెప్త్ వెళ్తున్నారో అనేది 6 feet దాకా డెప్త్ చూపించి ఇంక్లూడింగ్ ఇస్ టెంపరేచర్ మీకు ఒక డేటా అనేది ఇస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు ఈ మొత్తం డిజైన్ అనేది రీఇంజనీరింగ్ చేయడం వల్ల స్పీకర్లో కూడా చాలా కొత్త ఫీచర్స్ అనేవి వచ్చాయి. టాకింగ్ అబౌట్ ద స్పీకర్, ఇప్పుడు మీరు డైరెక్ట్గా స్పీకర్ ప్లేబ్యాక్ అనేది చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు డైరెక్ట్గా యాపిల్ వాచ్ నుంచే మ్యూజిక్ లేదా పాడ్కాస్ట్ అనేది వినొచ్చు. ఇక యాపిల్ వాచ్ అల్ట్రా సిరీస్ గురించి మాట్లాడితే, ఈసారి కొత్త యాపిల్ వాచ్ అల్ట్రా సిరీస్ లాంచ్ చేయలేదు, జస్ట్ దాని ప్రియర్ జనరేషన్ యాపిల్ వాచ్ అల్ట్రా 2నే మళ్ళీ రీలాంచ్ చేశారు. బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. చేంజెస్ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ లైఫ్ 36 hours కి పెంచారు. అలాగే మీకు ఇప్పుడు ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ డిస్ప్లేలో కూడా 3000 nits ఆఫ్ డిస్ప్లే బ్రైట్నెస్ అనేది ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ టైడ్ యాప్స్, ఇంకా డెప్త్ యాప్స్, ఇవి ఏవైతే రెగ్యులర్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు వాచ్ అల్ట్రా సిరీస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ టాకింగ్ అబౌట్ ద వాచ్ స్ట్రాప్స్, ఈసారి మీకు హెర్మెస్ ప్యారిస్ నుంచి కూడా మంచి బ్రాండెడ్ స్ట్రాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దే లుక్ ప్రిటీ గుడ్. టాకింగ్ అబౌట్ ద యాపిల్ ఎయిర్పాడ్స్ 4th జెన్, దేర్ ఆర్ టన్ ఆఫ్ ఫీచర్స్ స్టార్టింగ్ విత్ ANC. ఇప్పుడు ANC అనేది యాపిల్ ఎయిర్పాడ్స్లో కూడా అవైలబుల్గా వచ్చింది. అండ్ ఇందులో కూడా పర్సనలైజ్ స్పెషల్ ఆడియో అండ్ కన్వర్జేషన్ అవేర్నెస్, సిరి ఇంటరాక్షన్స్, ఇంకా వాయిస్ ఐసోలేషన్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. సో టాకింగ్ అబౌట్ దెమ్, సిరి ఇంటరాక్షన్స్ ఏంటంటే, మీరు చేతులతో టచ్ చేయకుండా, ఫోర్స్ బటన్ ప్రెస్ చేయకుండానే డైరెక్ట్గా జస్ట్ మీ గెస్చర్స్తో లైక్ దిస్ అండ్ దిస్ కాల్స్ని ఆన్సర్ లేదా రిజెక్ట్ చేయొచ్చు. అండ్ టాకింగ్ అబౌట్ ద కన్వర్జేషన్ అవేర్నెస్, మీరు ఒకవేళ ఇప్పుడు మ్యూజిక్ వింటూ ఎవరితోనో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మీ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాగే మీరు మాట్లాడిన తర్వాత సైలెంట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇలా మీ ప్రమేయం లేకుండానే డైరెక్ట్గా కన్వర్జేషన్ అవేర్నెస్ అనేది పనిచేస్తుంది. అండ్ వాయిస్ ఐసోలేషన్, ఇప్పుడు మీకు అన్నెసెసరీ వాయిస్ అన్నింటినీ ఐసోలేట్ చేసి కేవలం మీ వాయిస్ మాత్రమే వచ్చేటట్టుగా ఐసోలేట్ చేస్తుంది. ఇక ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ గురించి మాట్లాడితే, ఇందులో ఇప్పుడు క్లినికల్ గ్రేడెడ్ హియరింగ్ ఎయిడ్ టెస్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. అండ్ దీని గురించి మాట్లాడితే, ఇది మీకు హియరింగ్ ప్రొఫైల్స్ అనేవి పర్సనలైజ్ చేసి ఇస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ హియరింగ్ ఎయిడ్స్, ఇట్ విల్ పర్టికులర్లీ ప్రజెంట్ యూ విత్ యువర్ పర్సనలైజ్ ప్రొఫైల్. సో మీరు ఏదైనా వాయిస్ ఒకవేళ మీకు తక్కువ వినిపిస్తుంటే మీకు ఎన్హాన్స్ చేసి వినిపిస్తుంది, లేదా మీకు ఏదైనా హియరింగ్ ప్రాబ్లం ఉంటే దాన్ని క్లినికల్ గ్రేడెడ్ టెస్టింగ్తో టెస్ట్ చేసి దానికి ఒక డయాగ్నోసిస్ ఇచ్చి మీకు ప్రజెంట్ చేస్తుంది. సో దీని ద్వారా చాలా మందికి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఎయిర్పాడ్స్ మ్యాక్స్ గురించి మాట్లాడితే, అందులో ఎక్కువ చేంజెస్ లేవు, జస్ట్ మీకు USB Type-C అనే సపోర్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ అలాగే కొత్తగా 5 కలర్ వేరియంట్స్ కూడా అవైలబిలిటీలోకి వచ్చాయి. ఐఫోన్ 16 సిరీస్ గురించి మాట్లాడితే, ఇందులో చాలా గ్రౌండ్ బ్రేకింగ్ చేంజెస్ వచ్చాయి. సో స్టార్టింగ్ విత్ దిస్ ఆర్ గోయింగ్ టు బి ద ఫస్ట్ సిరీస్ ఇన్ ద వరల్డ్ టు బి ఎక్విప్డ్ విత్ యాపిల్ ఇంటెలిజెన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్. డిస్ప్లే గురించి మాట్లాడితే, ఇందులో మీకు లేటెస్ట్ జెన్ సిరామిక్ షీల్డ్ యూజ్ చేశారు. అండ్ అంతేకాదు, ఇందులో డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడితే, ఐఫోన్ 16లో మీకు 6.1 inches ఉండబోతుంది. అలాగే 16+లో 6.7 inch డిస్ప్లే ఉండబోతుంది. కెమెరా విషయానికి వస్తే, దిస్ ఇస్ గోయింగ్ టు బి డ్యూయల్ కెమెరా అండ్ విత్ 4 ఫ్యూజన్ లెన్సెస్ విత్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో. ఇక ఫీచర్స్లో మీకు శాటిలైట్ మెసేజింగ్ ఒకటి యాడ్ చేశారు. అండ్ హార్డ్వేర్ యాక్సిలరేటర్ రే ట్రేసింగ్ కూడా ఉంది. సో మీకు AAA గేమింగ్స్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో USB Type-C ఉంది. అండ్
మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇందులో ప్రాసెసర్ వచ్చేసి A18 Bionic చిప్ యూస్ చేస్తారు. సో విచ్ ఇస్ వెరీ మచ్ ఇంప్రెసివ్ కంపేర్డ్ టు A16 Bionic. CPU గురించి మాట్లాడితే ఇప్పుడు A16 కంటే 30% ఫాస్ట్గా ఉండబోతుంది. అండ్ GPU గురించి మాట్లాడితే 40% ఫాస్ట్గా ఉండబోతుంది. కెమెరా గురించి మాట్లాడితే చాలా చేంజెస్ ఉన్నాయి అండ్ చాలా అప్గ్రేడ్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ విత్ ద ఫ్యూజన్ కెమెరా ఆఫ్ 48 MP విత్ ఆటో ఫోకస్ ఇంట్రడ్యూస్ నౌ. సో అల్ట్రా వైడ్ లో కూడా మీకు ఆటో ఫోకస్ అవైలబుల్ గా ఉంది. అలాగే మ్యాక్రో ఫోటోగ్రఫీ వస్తుంది. ఇక మీరు వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు లేదా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు రెడ్యూస్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో మీరు విండ్ నాయిస్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ మీరు హై విండ్ ఎన్విరాన్మెంట్ లో కూడా షూట్ లేదా కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా. ఇక కెమెరా గురించి మాట్లాడితే ఇందులో ఇప్పుడు మీకు ఫిజికల్గా కెమెరా కంట్రోల్ కస్టమ్ బటన్ ఒకటి ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు విజువల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేయొచ్చు, విచ్ ఈస్ ఇంక్లూడెడ్ విత్ యాపిల్ ఇంటెలిజెన్స్. లేదా మీరు మామూలుగా కెమెరా యూజ్ చేయడానికి లేదా మీకు షట్టర్ బటన్ యూజ్ చేయడానికి, అలాగే మీరు మాన్యువల్గా ఎలా అయితే ఫిజికల్ కెమెరాని కంట్రోల్ చేస్తారో ఆ ఎక్స్పీరియన్స్ని పొందడానికి కూడా ఈ కెమెరా ఫీచర్ ఏదైతే ఉందో బటన్ ఫీచర్ అది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ దీనిలో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో దాని గురించి సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. నౌ టాకింగ్ అబౌట్ ద iPhone 16 Pro సిరీస్, ఇందులో చాలా పెద్ద అప్గ్రేడ్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ విత్ ద డిస్ప్లే, దిస్ కమ్స్ విత్ 6.3 and 6.9 inches డిస్ప్లే విచ్ ఈస్ ద లార్జెస్ట్ iPhone డిస్ప్లే ఎవర్ బిల్ట్. అండ్ చిప్సెట్ గురించి మాట్లాడితే ఇందులో A18 Pro చిప్సెట్ యూజ్ చేశారు. అండ్ టాకింగ్ అబౌట్ ద కెమెరా విచ్ ఇస్ ద మెయిన్ హైలైట్, 48 MP మెయిన్ కెమెరా, 48 MP అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే 12 MP 5x టెలిఫోటో లెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మీకు 4K 120 FPS సినిమాటిక్ స్లో మోషన్ షాట్స్ కూడా మీరు దీంతో షూట్ చేయొచ్చు, విచ్ ఈస్ అమేజింగ్. కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇందులో మీకు 4K 120 FPS లో షూట్తో పాటు డాల్బీ విజన్ HDR సపోర్ట్ కూడా ఉంది. అలాగే 7 Pro లెన్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఫోటోగ్రఫీ స్టైల్స్ కూడా ఉండడం వల్ల మీకు ఇన్బిల్ట్ కలర్ గ్రేడింగ్ రేంజ్ లో మీకు ఫోటోగ్రఫీ స్టైల్స్ అనేది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫిజికల్ డిజైన్ లో మీకు iPhone 16 Pro సిరీస్ లో గ్రేడ్ 5 టైటానియం యూజ్ చేశారు. అండ్ కొత్తగా 4 కలర్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు, విచ్ ఆర్ వెరీ మచ్ బ్యూటిఫుల్. అండ్ ఇంతేకాదు ఇక USB Type-C గురించి మాట్లాడితే ఇందులో 3rd generation USB Type-C యూజ్ చేశారు. సో మీరు ప్రో మోడ్ లేదా లాగ్ మోడ్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ హార్డ్ డిస్క్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇంతేకాదు మైక్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇందులో మీకు ఆడియో మిక్స్ ఫీచర్ కూడా అవైలబిలిటీకి తీసుకొచ్చారు. సో ఇందులో iPhone 16 Pro సిరీస్ లో మీకు 4 డిఫరెంట్ మైక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో దీస్ ఆర్ స్టూడియో లెవెల్ మైక్స్. సో మీకు ఆడియో అనేది చాలా బాగా ఉంటుంది. ఇంతేకాదు ఆడియో మిక్స్ ఫీచర్ ద్వారా మీకు ఎస్పెషల్లీ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపోజ్ చేయడానికి ఒక ట్రాక్ మీద మళ్ళీ ఇంకో ట్రాక్ ని ఓవర్లే చేసుకునే ఫీచర్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక 16 and 16 Pro సిరీస్ యొక్క ప్రైజింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇట్ గోస్ ఫ్రమ్ 80,000 టు ఆల్ ద వే అప్ టు 1,50,000. సో ప్రో సిరీస్ లో మీకు ప్రైస్ తగ్గినట్టే అనిపిస్తుంది, బట్ మిగతావి సేమ్ అలానే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి అవైలబుల్ గా ఉంది. అండ్ ఆఫ్లైన్ అవైలబిలిటీ September 20th నుంచి అని చెప్పారు. అలాగే కొన్ని యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కావచ్చు, అలాగే హియరింగ్ ఎయిడ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సెట్రా, ఇవన్నీ మీకు ప్రజెంట్ బీటా వర్షన్ లో మాత్రమే ఉన్నాయి. అండ్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మీకు అన్ని కంట్రీస్ లోకి అవైలబిలిటీలోకి తెస్తామని చెప్పారు. అండ్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు బై న్యూ iPhone, యూ కెన్ ప్లాన్ iPhone 15 అండ్ ఎక్సెట్రా సిరీస్, ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రైస్ డ్రాప్ అయి ఉంటాయి. ఆల్రెడీ మీరు చూస్తే iPhone 15 75,000 కి డ్రాప్ అయింది. సో యూ కెన్ ప్లాన్ బిట్వీన్ దమ్ iPhone 15 iPhone 16 అని. So I'll suggest wait till the Big Billion Days and Great Indian Festivals, which are going to be next month. So these were the highlights of the Apple September event 2024. So మరిన్ని వీడియోస్ నుంచి మళ్ళీ కలుసుకుందాం. Signing off, Mo Farid.